నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియో ఏంటంటే నా వంటగది కోసం కొన్ని వస్తువులు నాకు కావలసినవి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అవి కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే. మనం పనికి రాకుండా పక్కన పెట్టేసేవి పడేసేవి చాలా ఉంటుంటాయి కదా, వాటితోనే తయారు చేసుకున్నాను. రూపాయి ఖర్చు ఉండదు, చూడటానికి కూడా కిచెన్ లో పెట్టుకున్న చాలా బాగుంటాయి. ఇవే కాదు, మన ఛానల్లో ఇలాంటి రీయూజ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. ఈ టిప్స్ కూడా అన్ని వీడియోస్ లో ఉంటాయి, కానీ స్పెషల్ గా వంటగది కోసం ఏం చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా వీడియోస్ అన్ని చూసి ఉంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఏదైనా మిస్ అయినా మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి అసలు నేను వంటగది కోసం ఏం చేసుకున్నాను ఏంటి అనేది ఫస్ట్ ఆర్ఓ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్ఓ పైన జిడ్డు పేరుకుంటుంది, వంటగదిలోనే ఉంటుంది. వంట చేసినప్పుడు తాలింపుల ఆవిరి, ఇంకా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు నూనె ఆవిరికి పైన కొద్దిగా జిడ్డు పేరుకుంటుంది. క్లీన్ చేసుకోవాలన్నా జిడ్డుగా ఉంటే కష్టం. అసలు జిడ్డు పట్టకుండా ఆర్ఓ నీట్ గా ఉండటానికి పాత సోఫా కవర్ ఒకటి తీసుకున్నాను. ఈ సోఫా కవర్ ని ఇలా కొద్దిగా లోపలికి మడత పెట్టేసి అటువైపు ఇటువైపు కుట్టు వేసేసుకుని ఒక కవర్ లాగా తయారు చేసి ఆర్ఓకి వేసేసాను. ఇలా కవర్ లాగా వేసుకుంటే తాలింపులు వేసిన వంట చేసినప్పుడు ఏదైనా జిడ్డు ఆవిరి అదంతా కూడా పైన కవర్ మీదే ఉంటుంది, ఆర్ఓ మీద ఉండదన్నమాట. అప్పుడప్పుడు ఈ కవర్ తీసి వాష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సోఫా కవర్లు చూడటానికి కూడా బాగుంటాయి. ఆర్ఓలు దాదాపుగా తెల్లగానే ఉంటాయి కాబట్టి జిడ్డుగా ఉన్న మురికిగా ఉన్న చూడటానికి అసలు బాగుండదు. ఇట్లా కవర్ తయారు చేసుకుని వేసుకుంటే అప్పుడప్పుడు వాష్ చేసుకోవచ్చు, చూడటానికి కూడా బాగుంటుందని ఇలా ఒక పాత సోఫా కవర్ తో ఆర్ఓకి కవర్ తయారు చేసుకుని వేసుకున్నాను. అలాగే మిక్సీ పైన దుమ్ము పడకుండా 2 పాత సోఫా కవర్లు తీసుకున్నాను. మిక్సీ కొద్దిగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి 2 కవర్లు తీసుకుని డిజైన్ ఉన్న దగ్గర రౌండ్ గా కట్ చేశాను. మిక్సీ వెడల్పును బట్టి ఎంతైతే కావాలో అంత క్లాత్ కట్ చేసుకుని ఇలా రౌండ్ గా కుట్టేసి పైన నీట్ గా అంచు మడత పెట్టేసుకుని కుట్టుకుంటే కవర్ రెడీ అయిపోయింది. ఇలా కుట్టుకున్న కవర్ ని మిక్సీకి వేసుకోవటం వల్ల మిక్సీ మీద దుమ్ము పడకుండా ఉంటుంది. సోఫా కవర్లు డిజైన్లు బాగుంటాయి, చూడటానికి కూడా బాగుంటాయి కాబట్టి వేసుకున్న అందంగా దుమ్ము పడకుండా ఉంటుందని మిక్సీ కూడా ఇలా కవర్ తయారు చేసుకుని వేసుకున్నాను. అలాగే అసలు కుట్టే పని లేకుండా మిక్సీ కవర్ తయారు చేశాను. టీషర్ట్ ఒకటి తీసుకుని పాతది కింద పట్టి నుంచి పైన చెస్ట్ వరకు ఎంతైతే ఉందో అంత ఉంచుకుని ఎక్కువగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న చోట క్లాత్ ని దగ్గరగా తీసుకొచ్చి ముడిలాగా రబ్బర్ బ్యాండ్ వేసేసాను. టైట్ గా ఉంటుంది, దారం కూడా కట్టుకోవచ్చు. తర్వాత క్లాత్ రివర్స్ చేసుకుంటే మిక్సీ కవర్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ఇంట్లో టీషర్ట్లు పాతవి ఉంటూనే ఉంటాయి, సోఫా కవర్లు ఉంటాయి కాబట్టి కొనుక్కునే పని లేకుండా 2 కుట్టుకుంటే ఒకటి వాష్ చేసిన ఒకటి మిక్సీకి వేసుకోవచ్చని ఇలా 2 కవర్లు తయారు చేసుకున్నాను. అలాగే గ్రైండర్ మీద దుమ్ము పడకుండా కవర్ వేసుకుంటే బాగుంటుంది అని టీషర్ట్ ఒకటి తీసుకున్నాను పాతది. కింద పట్టి నుంచి పైన చెస్ట్ వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంత పొడవు ఉంచేసుకుని ఎక్కువగా ఉన్న క్లాత్ కట్ చేసి ఈ 2 పీసులు కలిపి కుట్టేసుకుంటే కవర్ రెడీ అయిపోయింది. ఈ కవర్ గ్రైండర్ మీద వేసుకుంటే దుమ్ము పడదు, చూడటానికి బాగుంటుంది. టీ షర్టు సాగుతుంది, వేసుకున్న తర్వాత గ్రైండర్ కి కరెక్ట్ గా సరిపోతుంది. గ్రైండర్ వారంలో 2 సార్లు లేకపోతే 3 సార్లు వేసుకునేది. గ్రైండర్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కవర్ తీసేసి పని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కవర్ వేసుకుంటే దుమ్ము పడదు, చూడటానికి బాగుంటుందని ఇలా టీషర్ట్ తోటి గ్రైండర్ కి కవర్ తయారు చేసుకుని వేసుకున్నాను. ఇదే కాకుండా టర్కీ టవల్స్ ఉంటాయి కదా పాతవి, వాటితో ఒక కవర్ కుట్టాను గ్రైండర్ కి. ఇది కూడా చాలా బాగుంటుంది గ్రైండర్ కి వేసుకుంటే. టవల్స్ కొన్నాళ్ళు వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం, వాటిల్లో ఒక టవల్ తీసుకుని అలా కుట్టుకొని వేసుకుంటే గ్రైండర్ మీద దుమ్ము పడదు, చూడటానికి బాగుంటుంది. టీషర్టుతో అయితే ఈజీగా కుట్టుకోవచ్చు, ఒకే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, కానీ ఇది కొద్దిగా టైం పడుతుంది. అంత మార్క్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకోవాలి. 20 మినిట్స్ లో అయిపోతుంది కుట్టుకుంటే. కుట్టుకున్న తర్వాత చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఒక కవరు ఒకసారి ఒక కవరు 2 వేసుకోవచ్చని ఇలా 2 కుట్టాను. అలాగే ఫ్రిడ్జ్ హ్యాండిల్ కి కవర్ కొనుక్కునే పని లేకుండా మిక్సీకి కవర్ కుట్టినప్పుడు పాత సోఫా కవర్ తో అందులో క్లాత్ మిగిలితే ఎంత కావాలో అంత ఫ్రిడ్జ్ హ్యాండిల్ తగ్గట్టుగా కట్ చేసుకుని చుట్టూ రౌండ్ గా లేస్ వేశాను, చూడటానికి కూడా బాగుంటుందని. తర్వాత హ్యాండిల్ పెట్టుకున్నప్పుడు ప్రెస్ చేసుకోవడానికి వీలుగా ప్యాచెస్ పెట్టాను, ప్రెస్ చేసుకునేవి. సింపుల్ గానే కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న ఈ కవర్ ని ఫ్రిడ్జ్ హ్యాండిల్ కి పెట్టేసుకుంటే డోర్ తీసినప్పుడు చేతులు తడిగా ఉన్న ఈ కవర్ కే ఉంటుంది, ఫ్రిడ్జ్ హ్యాండిల్ మురికి లేకుండా ఉంటుంది. అప్పుడప్పుడు దీన్ని తీసుకుని వాష్ చేసుకోవచ్చని ఇలా ఫ్రిడ్జ్ హ్యాండిల్ కి కవర్ కుట్టాను.
అలాగే ఫ్రిడ్జ్ లోపల ట్రేల మీద మ్యాట్లు వేసుకుంటాం. ఈ మ్యాట్లు కొనుక్కునే పని లేకుండా పాత స్ట్రిప్ ఫైల్స్ ని ఫ్రిడ్జ్ లోపల ట్రేల మీద మ్యాట్ లాగా పెట్టేశాను. ఇవి మందంగా సేమ్ మ్యాట్ లాగే ఉంటాయన్నమాట. ఇవి రకరకాల కలర్స్ లో వస్తుంటాయి. కలర్ఫుల్ గా ఉంటే ఫ్రిడ్జ్ లోపల ఇంకా బాగుంటాయి. పాతవి ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర వైటే ఉంది, నేను అదే యూజ్ చేశాను. ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఫ్రిడ్జ్ ట్రేకి కూడా పొడవు కానీ వెడల్పు కానీ సేమ్ మ్యాట్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటాయి కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ట్రేల మీద వేసుకోవచ్చు. కొన్ని మ్యాట్స్ ట్రేల మీద పెట్టుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్లో పెట్టుకోవడానికి ఉండవు. ఇవైతే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని ఇలా ట్రేల మీద షెల్ఫ్లో పెట్టుకున్న తర్వాత బాటిల్స్, గిన్నెలు, పిండి పెట్టుకునేవి ఇవన్నీ పెట్టుకున్న వాటికి అడుగున ఏదైనా అంటుకున్నా సరే తీసినప్పుడు పెట్టినప్పుడు అదంతా కూడా ఈ మ్యాట్ మీదే ఉంటుంది. అప్పుడప్పుడు వీటిని తీసుకొని వాష్ చేసుకోవచ్చని ఇలా పాత స్ట్రిప్ ఫైల్స్ని ఫ్రిడ్జ్ ట్రేల మీద మ్యాట్ లాగా పెట్టుకోవడానికి యూజ్ చేశాను. అలాగే పాత సోఫా కవర్లు 2 తీసుకున్నాను. నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ క్లాత్ అయినా ఏ కలర్ అయినా సరే తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఉండేవి. ఈ 2 తీసుకుని ఇలా 2 కలిపి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ మీద కవర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్గా పాతవి సోఫా కవర్లు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఒక్క కుట్టు వేసుకుంటే కవర్ రెడీ అయిపోతుంది. చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇలా పాత సోఫా కవర్లు ఉంటే ఫ్రిడ్జ్ మీద కవర్ లాగా తయారు చేసుకుని వేసుకున్నాను. అలాగే బట్టలు వాష్ చేసుకున్న లిక్విడ్ బాటిల్స్ అయిపోయిన తర్వాత వీటిని పడేయకుండా ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి చుట్టూ లేస్ అంటించాను. ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. కలర్స్, పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకున్నాను. ఇవి స్టాండ్ లో పెడితే పడిపోతుంటాయి, అక్కడ ఇక్కడ పెట్టేస్తే కలిసిపోతుంటాయి కాబట్టి కలిసిపోకుండా తీసుకోవటానికి వీలుగా ఉంటుందని చిన్న చిన్న ప్లేట్లు మొత్తం ఇందులో పెట్టి కిచెన్ లో పెట్టుకున్నాను. అలాగే ఇందులో టిష్యూ పేపర్లు పెట్టి టేబుల్ మీద పెట్టుకున్నాను. చూడటానికి చాలా బాగుంది. ఖాళీ అయిన బాటిల్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఇలా తయారు చేసుకొని కావలసినట్లుగా ఇవన్నీ పెట్టుకుంటాను. అలాగే బిస్కెట్స్ కొన్నప్పుడు కొన్ని బిస్కెట్స్ కి ఇలాంటి ట్రేలు వస్తుంటాయి. స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు స్వీట్స్ బాక్సులు వస్తుంటాయి. స్వీట్స్, బిస్కెట్లు ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి కిచెన్ ర్యాక్స్ లో పెట్టుకుని ఇందులో టీ గ్లాసులు, కప్పులు పెట్టుకుంటాను. డోర్లు వేసి తీసినప్పుడు ర్యాక్స్ లో ఉండే కప్పులు, గ్లాసులు పడిపోతుంటాయి అన్నమాట. ఈ స్వీట్స్ బాక్స్ ని ర్యాక్ కట్టేసుకుని ఇందులో గ్లాసులు, కప్పులు పెట్టుకుంటే డోర్ వేసినా తీసినా కదలకుండా ఉంటాయి. ఇంకా వీటిలో చిన్న చిన్న స్పూన్లన్నీ విడిగా పెట్టుకుంటాను. కప్పులు ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పులు, గిన్నెలు ఇవన్నీ, ఇంకా ఫోకులు, చిన్న చిన్న స్పూన్లు ఇలాంటివి ఏవైనా ఉంటే అన్ని విడివిడిగా ఈ బాక్స్ లో పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని ఖాళీ అయిన బాక్సులు ఏవైనా ఉంటే ఇలా ర్యాక్స్ లో పెట్టేసుకుని ఇవన్నీ పెట్టుకుంటాను. అలాగే వాషింగ్ మిషన్ కోసం వాడే లిక్విడ్ బాటిల్స్, ఇంకా వానిష్ బాటిల్స్ ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత వీటి మూతలు పడేయకుండా శుభ్రంగా కడిగి వీటిల్లో కొద్ది కొద్దిగా లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ పోసి పెట్టుకుంటాను. చిన్న బాటిల్స్ లాగా బాగుంటాయి అన్నమాట. ఒక దాంట్లో పోసేసుకొని పైన వేరొక మూత పెట్టేసుకుంటే టైట్ గా ఉంటుంది. కొద్దిగా కూడా గ్యాప్ ఉండదన్నమాట. చిన్న టిన్ లాగా బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా పోసి పెట్టుకోవాలంటే వీటిల్లో పెట్టుకుంటాను. ఇంకా ఇందులో కొద్దిగా వెల్లుల్లి, యాలకులు, అల్లము ఇవన్నీ దంచుకుంటాను. టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం అల్లము, యాలకులు చిన్న రోట్లో వేసుకునే పని లేకుండా ఇందులోనే చపాతీ కర్రతో మెత్తగా మెదిగిపోతుంది, దంచేసుకుంటాను. తాలింపు కోసం వెల్లుల్లి దంచుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే సరే. కాస్త లేట్ అయిపోతే తాలింపు వేసుకోవటము ఈ వాసన పోకుండా పైన ఒక మూతలాగా పెట్టేస్తాను. కొంచెం లేట్ అయితే ఇలానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవటానికి కూడా బాగుంటుందని ఖాళీ అయిన బాటిల్స్ మూతలు పడేయకుండా ఇలా వాడుకుంటాను. అలాగే ఖాళీ సెల్ ఫోన్ బాక్సుల్లో ఆయిల్ బాటిల్స్, ఘీ బాటిల్స్ పెట్టుకుంటాను. బాటిల్స్ కింద ఒక ట్రే పెట్టుకుంటూ ఉంటాం. ట్రే పెట్టుకునే పని లేకుండా ఇది పేపర్ బాక్స్లే కాబట్టి ఆయిల్ బాటిల్స్ కి కొద్దిగా ఆయిల్ ఉన్న అదంతా ఈ బాక్స్ లోపలే ఉంటుంది. అప్పుడప్పుడు మార్చుకోవచ్చు. ఇవే కాకుండా శారీస్ కొన్నప్పుడు బాక్సులు వస్తుంటాయి కదా, ఆ బాక్స్ లో కూడా ఇవన్నీ పెట్టుకుంటాను. అలాగే డైనింగ్ టేబుల్ మీదకి టేబుల్ మ్యాట్లు కొనుక్కునే పని లేకుండా టర్కీ టవల్ తో టేబుల్ మ్యాట్లు కుట్టాను. 6 కుర్చీల కోసం 6 టేబుల్ మ్యాట్లు, 2 హ్యాండ్స్ తుడుచుకోవడానికి టవల్స్, 2 గిన్నెలు పెట్టుకోవడానికి చిన్న టేబుల్ మ్యాట్లు అన్ని సెట్ లాగా ఉంటే బాగుంటుందని ఇలా కుట్టాను. 6 టవల్స్, 2 హ్యాండ్ టవల్స్, 2 చిన్న చిన్న గిన్నెలు పెట్టుకునే టేబుల్ మ్యాట్లు ఇవన్నీ కుట్టుకున్న తర్వాత క్లాత్ మిగిలితే సింక్ దగ్గర టవల్ కుట్టాను. మ్యాచింగ్ లాగా బాగుంటుందని టర్కీ టవల్సే కాదు
కాటన్ టవల్స్ ఉంటాయి కదా, చెక్స్ లాగా ఉండేవి చాలా బాగుంటాయి అన్నమాట. టవల్స్ మెత్తగా, ఇవి పాతవి ఏవైనా ఉంటే ఇలాగే కుట్టేసుకోవచ్చు. చూడటానికి అందంగా సెట్ లాగా బాగుంటుందని టేబుల్ మీదకి మ్యాట్లు, సింక్ దగ్గరికి టవల్ కుట్టాను. అలాగే టేబుల్ మీద వేడి వేడి గిన్నెలు పెట్టుకోవడానికి మ్యాట్ల కోసం చీరలు కొన్నప్పుడు కొన్ని చీరల్లో స్పాంజ్ మెత్తగా వస్తుంటుంది కదా, ఆ స్పాంజ్ తీసుకుని పైన కింద క్లాత్, లోపల ఈ స్పాంజ్ పెట్టేసి చుట్టూ రౌండ్ గా గోటు వేసేసి మ్యాట్ లాగా కుట్టాను. ఇవి లోపల స్పాంజ్ పెట్టుకోవడం వల్ల మందంగా ఉంటాయి కాబట్టి టేబుల్ మీద వేడి వేడి గిన్నెలు పెట్టుకోవడానికి ఇలా కుట్టుకున్నాను. అలాగే డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు పెట్టుకోవడానికి టేబుల్ మ్యాట్లు కుట్టుకునే పని లేకుండా పాత సోఫా కవర్లు ఇలాంటివి పూలు వస్తుంటాయి కదా, ఈ పూలు కట్ చేసుకోవాలి. రకరకాల పూలు కలర్స్ లో వస్తుంటాయి. పువ్వు కట్ చేసుకుంటే సింపుల్ గా టేబుల్ మ్యాట్ రెడీ అయిపోతుంది. కొన్ని మ్యాట్లు కుట్టుకోవచ్చు అలా, కొన్ని అసలు కుట్టుకునే పని లేకుండా పాత సోఫా కవర్లు ఉంటే ఇలా సింపుల్ గా కట్ చేసుకుని టేబుల్ మీద మ్యాట్ లాగా వాడుకుంటాను. ఒకసారి ఒకటి టేబుల్ మీద పెట్టుకుంటాను. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూర్చోవటానికి చిన్న మ్యాట్ కుట్టుకున్నాను. ఈ మ్యాట్ లోపల చీరల్లో స్పాంజ్ షీట్స్ వస్తుంటాయి కదా, ఆ షీట్ పెట్టేసి పైన కింద క్లాత్ పెట్టి చుట్టూ రౌండ్ గా గోట్లాగా వేసేసుకుని కుట్టుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు ఇది వేసుకుని పూజ చేసుకుంటాను. అలాగే ఇలాంటి సిల్వర్ బాండీలు వేడిగా ఉన్నప్పుడు దించుకోవటానికి వీలుగా 2 హ్యాండిల్స్ కుట్టాను. లోపల స్పాంజ్ షీట్ పెట్టేసి పైన కింద క్లాత్ పెట్టి 2 క్యాప్ లాగా కుట్టాను. వీటితో ఈజీగా వేడి వేడి సిల్వర్ బాండీలు ఇవన్నీ దించుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు. నాన్ స్టిక్ బాండీలకి హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి వేడిగా ఉండదు, ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి దించుకోవాలంటే వీలుగా ఉంటుందని ఇలా పట్టుకోవటానికి వీలుగా 2 హ్యాండిల్స్ కుట్టాను. తర్వాత వంటగదిలోకి చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటూ ఉంటాం, కూరగాయ తొక్కలు ఇవన్నీ వేసుకోవటానికి. డస్ట్బిన్ చిన్నది కొనుక్కునే పని లేకుండా ఇంట్లో బిర్యానీ బాక్సులు ఖాళీగా ఉన్నవి ఒకటి తీసుకుని అడుగున హోల్స్ పెట్టుకోవాలి. స్క్రూ డ్రైవర్ కొద్దిగా వేడి చేసుకుంటే ఈజీగా హోల్స్ పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుని సింక్ లో పెట్టుకుంటే కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు కూరగాయ తొక్కలు, గిన్నెలో ఏదైనా వేస్టేజ్ ఉంటే అదంతా ఇందులో వేసేసుకుని సింక్ దగ్గర పని మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నది మొత్తం బయటపడేసి శుభ్రంగా కడిగి మళ్ళీ సింక్ లోనే పెట్టుకుంటాను. తర్వాత కిచెన్ లో చిన్న రోల్ ఉంటుంది కదా పచ్చడి దంచుకోవటానికి, కొద్దిగా అల్లం వెల్లుల్లి దంచుకోవటానికి. ఈ రోలు మీద దుమ్ము పడకుండా 2 బిర్యానీ బాక్సులు తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి కొద్దిగా గ్లూ పెట్టి అంటించుకున్నాను. చుట్టూ అంటించుకున్నది కనిపించకుండా లేస్ వేశాను బాగుంటుందని. లోపల రౌండ్ గా కట్ చేశాను 2 బాక్సులకి. లోపల దంచుకునే రాయి పెట్టుకోవటానికి వీలుగా రౌండ్ గా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత రోలు మీద పెట్టేసుకుని పచ్చడి దంచుకోవచ్చు. దంచుకునేటప్పుడు పచ్చడి చింది పడుతూ ఉంటుంది కదా, ఇది పెట్టుకుంటే చిందకుండా ఉంటుంది. పచ్చడి దంచుకోవటం అయిపోయిన తర్వాత రోలు ఇది శుభ్రంగా కడిగేసుకుని పైన మూత పెట్టేసి పెట్టుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. ఇలా రోలు మీద పెట్టుకోవటానికి దీన్ని వాడుకుంటాను. ఇందులోనే మీరు కావాలంటే చెక్క గరిటెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు. కిచెన్ లో ర్యాక్స్ ఉంటే ర్యాక్స్ లో గరిటెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు, కానీ స్టాండ్ లో పెట్టుకోవాలంటే పెద్ద చెక్క గరిటెలు పట్టవు, వేరేగా పెట్టుకోవాలి. ఇలా బిర్యానీ బాక్సులతో తయారు చేసుకుని ఇందులో చక్కగా గరిటెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు, చూడటానికి కూడా బాగుంటుంది. అలాగే కర్రీ బాక్సులు ఖాళీ అయినవి 2 తీసుకుని 2 లోపల రౌండ్ గా కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి అంటించుకోవాలి. ఇలా కొద్దిగా లేస్ వేసుకుంటే కనిపించకుండా ఉంటుంది, అంటించుకున్నది నీట్ గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుని ఇందులో కత్తులు, చాకులు, పీలర్లు ఇవన్నీ పెట్టుకుంటాను, తీసుకోవటానికి వీలుగా ఉంటుందని. ఇందులో కత్తులు, చాకులే కాకుండా కావాలంటే ఫోకులు, స్పూన్లు ఇవన్నీ పెట్టేసుకుని టేబుల్ మీద పెట్టుకోవచ్చు. టిఫిన్ తినేటప్పుడు, వడ్డించుకునేటప్పుడు స్పూన్లు ఇవన్నీ కావాలి కాబట్టి ఇందులో పెట్టుకుంటే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. కత్తులు, చాకులు, స్పూన్లు, ఫోకులు ఇవే కాకుండా కావాలంటే ఫ్లవర్ వేజ్ లా కూడా వాడుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేసుకుని టీవీ దగ్గర, టీపై మీద, ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. కర్రీ బాక్సులు ఖాళీగా ఉన్నప్పుడు పడేయకుండా ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకుని ఇలా ఇవన్నీ పెట్టుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు. ఇవే కాదు, కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ వస్తుంటాయి కదా పెద్దవి, ఈ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత పడేయకుండా సగానికి కట్ చేసి సింక్ లో పెట్టి డస్ట్బిన్ లాగా వాడుకోవచ్చు. కొద్దిగా పైన కట్ చేసుకుని ఇట్లా పీసెస్ కట్ చేసి వెనక వైపుకు ఉంచి చుట్టూ లేస్ వేసేసుకుని డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో చెక్క గరిటెలు, స్టీల్ గరిటెలు పెద్దవి ఉంటూ ఉంటాయి కదా స్టాండ్ లో పట్టకుండా ఉండేవి, అవన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు. కత్తులు, చాకులు అవి కూడా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ కొనుక్కునే పని లేకుండా అన్ని ఇందులోనే పెట్టేసుకోవచ్చు. కిచెన్ లో పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఇలా వాడుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ వేజ్ లా కూడా వాడుకోవచ్చు. అలాగే డిష్ వాష్ బార్ బాక్స్ ఒకటి ఖాళీ అయింది, నెట్ బ్యాగ్ ఒకటి. ఈ 2 తీసుకుని నెట్ బ్యాగ్ బాక్స్
పైన ఇలా వేసుకుని చుట్టూ రబ్బర్ బ్యాండ్ వేశాను కదలకుండా. ఇలా రెడీ చేసుకుని ఈ బాక్స్ సింకు దగ్గర పెట్టుకుని దీని మీద స్క్రబ్బర్లు ఇవన్నీ పెట్టుకున్నాను. సింకు దగ్గర గిన్నెలు మొత్తం కడిగిన తర్వాత స్క్రబ్బర్ శుభ్రంగా కడిగేసి ఈ బాక్స్ లో పెట్టుకుంటే నీళ్లు మొత్తం కారిపోతాయి. సోప్ బాక్స్ లో పెట్టుకుంటే సోపు నానిపోతుంది, స్క్రబ్బర్ కూడా వాసన వస్తుంది. అందుకని సోప్ బాక్స్ లో పెట్టుకోకుండా ఇలా ఈ బాక్స్ తయారు చేసుకుని స్క్రబ్బర్లు పెట్టుకున్నాను. సింక్ దగ్గర స్క్రబ్బర్లు ఏవైనా సరే, గిన్నెలు తోముకునేవి, సింక్ క్లీన్ చేసుకునేవి, ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఈ బాక్స్ మీద పెట్టేసుకుంటే నీళ్లు కారిపోతాయని ఇలా తయారు చేసుకుని సింక్ దగ్గర పెట్టుకున్నాను. అలాగే కిచెన్ లో సింక్ దగ్గర చేతులు తుడుచుకోవటానికి వీలుగా ఒక టవల్ పెట్టుకోవటానికి పాత టవల్ ఒకటి తీసుకున్నాను, హ్యాండ్ టవల్. దీంతో పాటు పాత టేబుల్ మ్యాట్ ఉంటే అది కూడా ఒకటి తీసుకుని టేబుల్ మ్యాట్ ని టవల్ మీద పెట్టేసి కరెక్ట్ గా సెంటర్ లో ఇలా కుట్టి వేసేసాను. టవల్ రెడీ అయిపోయింది, హ్యాండ్ టవల్. మామూలుగా టవల్ వేసేసుకోవచ్చు, హ్యాంగర్ కి వేసుకోవచ్చు, మేకు ఉంటే మేకు పెట్టేసుకోవచ్చు. ఇలా కుట్టుకుంటే చూడటానికి మనం కొనుక్కున్న టవల్ లా ఉంటుందన్నమాట, హ్యాండ్ టవల్ లా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుని మేకు పెట్టేసుకోవచ్చు, పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మ్యాట్ కి. నేనైతే సింక్ దగ్గర ఇలా కిటికీకి పెట్టేసుకున్నాను. వంట చేసినప్పుడు చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా, ఆ తడి అంతా కూడా ఈ టవల్ కి తుడుచుకోవచ్చని ఇలా సింక్ దగ్గర టవల్ పెట్టుకున్నాను. అలాగే తడి గిన్నెల స్టాండ్ ప్లాట్ఫామ్ మీద పెట్టినప్పుడు గిన్నెల్లో ఏవైనా నీళ్లు ఉంటే ఆ నీళ్లు ఫ్లోర్ మీద పడి ఆరిపోయిన తర్వాత తెల్లగా మచ్చలు పడిపోతుంటాయి. ఈ మచ్చలు పడకుండా ఉండటానికి పాత పిల్లో కవర్ ఒకటి, ఖాళీ అయిన ఆటా బ్యాగ్ ఒకటి, 5 కేజీల ఆటా బ్యాగ్ తీసుకుని మధ్యలోకి కట్ చేసి పిల్లో కవర్ లోపల ఈ కవర్ ని పెట్టేసి బయటికి రాకుండా పిల్లో కవర్ ఓపెన్ దగ్గర కొద్దిగా గ్లూ పెట్టి అంటించాను. ఇలా మధ్యలో ఆటా బ్యాగ్ పెట్టుకోవటం వల్ల స్టాండ్ లో ఉండే గిన్నెల్లో ఏమైనా నీళ్లు ఉంటే ఆ నీళ్లు పై వరకే ఉంటాయి కానీ కింద ఫ్లోర్ మీద పడవు. మధ్యలో ఆటా బ్యాగ్ ఉంది కాబట్టి పైనే ఉంటాయి. వంట చేసినప్పుడు చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు ఇవన్నీ కడిగి వేసినప్పుడు నీళ్లు ఫ్లోర్ మీద పడి మచ్చలు పడకుండా ఉంటాయని ఇలా గిన్నెల కింద పెట్టుకోవడానికి ఒక కవర్ తయారు చేసుకున్నాను. అలాగే వంట చేసేటప్పుడు కొద్దిగా నూనె బట్టల మీద పడుతూ ఉంటుంది. తాలింపులు వేసినా, డీప్ ఫ్రై చేసినా కొద్దిగా నూనె చింది పడుతూ ఉంటుంది. రోజువారీ బట్టలు అయితే పర్వాలేదు కానీ కొత్త బట్టలు వేసుకుని వంట చేయాలంటే కొద్దిగా ఆయిల్ పడినా మచ్చలు, మరకలు, బట్టలు పాడైపోతాయి. ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు సింక్ దగ్గర నీళ్లు చింది బట్టల మీద పడి బట్టలు తడిచిపోతూ ఉంటాయి. బట్టల మీద నీళ్లు గాని నూనె గాని పడకుండా పాత టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. దీంతో పాటు రైస్ బ్యాగ్ ఒకటి తీసుకుని టీషర్ట్ కింద పట్టి నుంచి పైన చెస్ట్ వరకు కట్ చేసి టీషర్ట్ లోపల ఈ రైస్ బ్యాగ్ ని పెట్టేసి చుట్టూ మ్యాట్ లాగా కుట్టి వేసేసాను. తగిలించుకోవటానికి వీలుగా మెడ దగ్గర షూ లేసు, సైడ్స్ కట్టుకోవటానికి లేస్ పెట్టాను. ఇలా చిన్న ఏప్రాన్ తయారు చేసుకుని కట్టుకుంటే వంట చేసుకునేటప్పుడు నూనె చెందిన అదంతా దీని మీదే ఉంటుంది, బట్టల మీద పడదు. ఇలాగే గిన్నెలు కడిగేటప్పుడు దీన్ని కట్టుకుంటే నీళ్లు బట్టల మీద పడకుండా ఉంటాయి. రైస్ బ్యాగ్ పెట్టుకోవటం వల్ల నీళ్లు చెందిన టీషర్ట్ పైన తడుస్తుంది కానీ నీళ్లు బట్టల మీద పడవు. ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చని పాత టీషర్టుతో చిన్న ఏప్రాన్ లాగా కుట్టాను. అలాగే సింక్ దగ్గర ఎప్పుడు కాళ్ళు తుడుచుకోవడానికి ఒక మ్యాట్ వేసుకుంటాం. ఈ మ్యాట్ కోసం నేను పాత నైటీ తీసుకున్నాను. పైన కింద నైటీ క్లాత్ పెట్టేసి లోపల కాటన్ చీరలు కట్ చేసి పెట్టాను. చీరలు సమానంగా వేసుకోకుండా స్ట్రైట్ గా కట్ చేసుకుని లోపలంతా ముక్కలు ముక్కలుగా పెట్టేశాను. ఇలా పెట్టుకోవడం వల్ల మ్యాట్ గ్రిప్ ఉంటుందన్నమాట. ఇలా 2 మ్యాట్లు తయారు చేసుకుంటే ఒకటి వాష్ లో ఉన్న ఒకటి వేసుకోవచ్చు, చూడటానికి కూడా బాగుంటుందని పాత చీరలు, నైటీలతో ఇలా సింకు దగ్గర వేసుకోవటానికి మ్యాట్ తయారు చేసుకున్నాను. అలాగే వంట చేసేటప్పుడు ప్లాట్ఫామ్ మీద నీళ్లు, పాలు ఇవన్నీ పడుతూ ఉంటాయి. ఇవన్నీ తుడుచుకోవటానికి, ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ నీట్గా తుడిచిపెట్టుకోవటానికి చిన్న మాప్ తయారు చేసుకున్నాను. ఈ మాప్ కోసం పాత టీషర్ట్ ఒకటి, పాత చీపురికి పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటితో సింపుల్ గా మాప్ తయారు చేసుకున్నాను. పట్టుకోవటానికి కూడా వీలుగా ఉంటుందని. క్లాత్ వాడే పని లేకుండా కిచెన్ లో పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ నీట్ గా క్లీన్ చేసుకోవటానికి బాగుంటుందని ఇలా చిన్న మాప్ తయారు చేసుకున్నాను. ఇవే కాదు, కిచెన్ కోసం ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చూపించాలి అంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. కొన్నే చూపిస్తున్నాను. మీకు కావాలంటే మన ఛానల్లో అన్ని రీయూజ్ వీడియోస్ ఉన్నాయి. చాలా వరకు అన్ని యూజ్ అయ్యేవే, రూపాయి ఖర్చు లేకుండా అన్ని చేసుకునేవి. చేసుకున్న తర్వాత కూడా వాడుకోవటానికి బాగుండేవి, చూడటానికి బాగుంటాయి, వాడుకోవటానికి సౌకర్యంగా ఉంటాయి. చాలా మంది రీయూజ్ చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవాలి, టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు. కానీ నేను చెప్పేవన్నీ కూడా తక్కువ టైంలో ఉపయోగపడేలాగా చేసుకోవటానికి చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా వాడుకోవచ్చు.
ఇలా మనకి కావలసినవన్నీ మనమే తయారు చేసుకుని కిచెన్ లో పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవన్నీ చూసి చాలా బాగున్నాయి, చాలా బాగా చేసుకున్నారు, ఖర్చు పెట్టకుండా ఇవన్నీ చేసుకున్నారని వాళ్ళు మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. కొద్దిగా డబ్బులు మిగిల్చినా గానీ చాలా సంతోషమేనండి. ఇవన్నీ లెక్క పెడితే చాలా ఉంటాయి అన్నమాట. చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పడేసేవి చాలా ఉంటుంటాయి, వాటితో ఇవన్నీ చేసుకోవచ్చు. చూడటానికి బాగుంటాయి, వాడుకోవటానికి కూడా బాగుంటాయి. కాబట్టి మన ఛానల్ ఇలాంటి రివ్యూస్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు కుదిరినప్పుడు ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే మీ వాళ్ళందరికీ ఇవి షేర్ చేయండి, వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి. కాబట్టి మన ఛానల్ ఒకసారి చూసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.